హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనం ఒక లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ గురించి అయితే తెలుసుకుందామండి. సో మనం ఎందుకు లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే, దానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయండి. ఒకవేళ మీరు ప్రొఫెషనల్ అయినా, ఎడ్యుకేటర్, ఫ్రీలాన్సర్ ఆర్ స్టూడెంట్, ఎవరైనా కూడా మీ ప్రొఫెషన్ నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోవడానికి, జాబ్ అండ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ని గెయిన్ చేసుకోవడానికి అండ్ మీ స్కిల్స్ని షోకేస్ చేసుకోవడానికి, మీ స్కిల్స్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ కానివ్వండి ఆర్ అచీవ్మెంట్స్ని షోకేస్ చేసుకోవడానికి పర్సనల్ బ్రాండింగ్ కింద యూజ్ అవుతుందండి. అండ్ చాలా కంపెనీస్లో హెచ్ఆర్స్, రిక్రూటర్స్ ఎవరైతే ఉన్నారో, మీరు లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉండి మీ స్కిల్స్ అనేవి షోకేస్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ జాబ్కి మ్యాచ్ అయినప్పుడు మిమ్మల్ని హైర్ చేసుకోవడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నమాట. మీకు అర్థమైంది కదండి, లింక్డ్ఇన్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి అయితే మీ ఆన్లైన్ ప్రెజెన్స్ తెలుస్తుందండి. మీరు లింక్డ్ఇన్లో మీ లెర్నింగ్ ప్రాసెస్ కనుక షేర్ చేస్తూ ఉంటే మీ కెరియర్కి ఆపర్చునిటీస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ అనేవి చూద్దామండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మీ లోకల్ బ్రౌజర్లో లింక్డ్ఇన్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఫస్ట్ లింక్ అయితే క్లిక్ చేయండి, లింక్డ్ఇన్ ఇండియా లాగిన్ ఆర్ సైన్ అప్. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి, జాయిన్ నౌ, సైన్ ఇన్ అని. ఒకవేళ మీకు ఆల్రెడీ లింక్డ్ఇన్ అకౌంట్ ఉంటే సైన్ ఇన్ అవ్వండి. ఎవరికైతే లింక్డ్ఇన్ అకౌంట్ లేదో మీరు ఏం చేస్తారంటే కంటిన్యూ విత్ గూగుల్ క్లిక్ చేయండి. కంటిన్యూ విత్ గూగుల్. మీ మెయిల్ ఐడి అనేది పిక్ చేసుకోండి. ఇక్కడ మెయిల్ ఐడి అనేది పిక్ చేసుకుంటున్నా. ఇది ఒక శాంపిల్ మెయిల్ ఐడి అండి. శాంపిల్ మెయిల్ ఐడితో నేను లింక్డ్ఇన్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే, మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మెయిల్ ఐడి అనేది డీటెయిల్స్ ఫిల్ చేసి అగ్రీ అండ్ జాయిన్ అయితే క్లిక్ చేయండి. మీకు లింక్డ్ఇన్ అకౌంట్ అనేది మీ మెయిల్ ఐడి మీద క్రియేట్ అవుతుంది. ఓకే, మీ మెయిల్ ఐడి అనేది కూడా ప్రొఫెషనల్గా ఉండేలాగా చూసుకోండి. మీ లొకేషన్ ఇచ్చేసేయండి. లొకేషన్ ఇచ్చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఈ పేజ్లో మన ప్రొఫైల్ రిలేటెడ్గా కొన్ని ఆప్షన్స్ అయితే అడుగుతుందండి. మోస్ట్ రీసెంట్ జాబ్ టైటిల్ అని చెప్పి అడుగుతుంది. మీరు ప్రీవియస్గా ఏదైనా జాబ్ చేస్తే ఆ జాబ్ టైటిల్ మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టూడెంట్ అనుకోండి, ఎంసీఏ అని చెప్పి మెన్షన్ చేయండి. ఎంసీఏ ఆర్ బీటెక్ అయితే బీటెక్ అండర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్. ఇలా వాట్ ఎవర్. ఆర్ మీరు వర్కింగ్ ఎంప్లాయీ అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఇక్కడ మనకి సజెషన్స్ ఇస్తుంది. ఆ సజెషన్స్ పిక్ చేసుకోండి. ఆర్ అదర్ దాన్ మీరు ఫ్రీలాన్సర్ అయితే కనుక ఫ్రీలాన్సర్ అని కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనా. మోస్ట్ రీసెంట్ జాబ్ టైటిల్ ఏదైనా మెన్షన్ చేయండి. అది ఇవేమి కాదు, నేను వర్కింగ్ ప్రొఫెషనల్ కాదు, స్టూడెంట్ అనుకుంటే ఐఎమ్ స్టూడెంట్ అనేది క్లిక్ చేయండి సార్. ఓకేనా. మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే మటుకి జాబ్ టైటిల్, ఎంప్లాయ్మెంట్ టైప్, మోస్ట్ రీసెంట్ కంపెనీ డీటెయిల్స్ ఇవ్వండి. లేదు స్టూడెంట్ అయితే స్టూడెంట్ క్లిక్ చేయండి. నేను స్టూడెంట్ క్లిక్ చేస్తున్నా. స్కూల్ ఆర్ కాలేజ్, శాంపుల్ స్కూల్ నేమ్ ఇవ్వండి ఆర్ కాలేజ్ నేమ్ ఇవ్వండి. ఆదిత్య యూనివర్సిటీ, ఇయర్. శాంపిల్స్ థింగ్స్ నేను ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నా. మీరు ఏం చేస్తారంటే జెన్యూన్ రిజల్ట్స్ అనేవి ఇవ్వండి. ఓకే, 2025 అండ్ 2024. ఐఎమ్ ఓవర్ 16. కంటిన్యూ. ఒకవేళ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే మీకు ఈ పేజ్ రాదండి, ప్రీవియస్ పేజ్ వస్తుంది. ఓకే, కంటిన్యూ క్లిక్ చేసాం. నెక్స్ట్ లొకేషన్ అడుగుతుంది. నెక్స్ట్. as I am actively looking for a job, not really but consider right opportunities. No, I am not interested in any job opportunities. మీరు ఏది ప్రిఫర్ చేస్తారో కంప్లీట్లీ అప్ టు యూ. ఐ సజెస్ట్ as I am actively looking for a new job. ఇది పిక్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ జాబ్ టైటిల్స్, వాట్ కైండ్ ఆఫ్ జాబ్ యు ఆర్ లుకింగ్ ఫర్, జాబ్ టైటిల్స్ మెన్షన్ చేయండి. ఓకేనా. ఫ్రీలాన్సర్ అంటే ఫ్రీలాన్స్ కూడా పెట్టుకోవచ్చు. జాబ్ లొకేషన్స్ ఎక్కడ, మీ లొకేషన్ ఎక్కడ ప్రిఫర్ చేస్తే ఆ లొకేషన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి ఇక్కడ. ఓకేనా, లొకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఐఎమ్ ఓపెన్ టు రిమోట్ వర్క్. మీరు జాబ్ అనేది వేరే స్టేట్లో కూడా రీలొకేట్ అవ్వగలుగుతారు అనుకుంటే ఈ ఆప్షన్ పిక్ చేసుకోండి. అదర్వైజ్ నెక్స్ట్ క్లిక్ చేసేయండి.
సో ఈ జాబ్స్ రిలేటెడ్గా ఏమన్నా ఉంటే కనుక మనకు నోటిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్, లెట్ రిక్రూటర్స్ నో యూర్ ఓపెన్ టు న్యూ జాబ్స్. నెక్స్ట్, గెట్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మొబైల్లో కూడా మీ లింక్డ్ఇన్ అకౌంట్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే కనెక్షన్స్ పెంచుకోండి. ఫస్ట్ వాసుకుమార్ పళని. సో ఇది నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ అండి. కనెక్ట్ క్లిక్ చేయండి. ఓకేనా, కనెక్ట్ అనేది క్లిక్ చేయండి. కిరణ్ సాగర్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో కిరణ్ సార్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా డిస్ప్లే అవుతుంది. కనెక్ట్ క్లిక్ చేయండి. ఓకేనా, కనెక్ట్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేయండి. ఆ స్కిప్ ఫర్ నౌ. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకు కొన్ని కంపెనీస్ అయితే డిస్ప్లే ఉంటాయండి. సో ఈ కంపెనీస్ని అయితే ఫాలో చేయండి. సో గ్రేట్. సో లింక్డ్ఇన్ అకౌంట్ అయితే క్రియేట్ అయిందండి. మీరు హోమ్ దగ్గర క్లిక్ చేస్తే ఇట్లా మీ కనెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రొఫైల్స్ అండ్ వాళ్ళ యొక్క పోస్ట్స్ అనేవి మీకు ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో కనెక్షన్స్ అనేవి మినిమం 500 నుంచి 1000 అబోవ్ ఉండేలా చూసుకోండి. సో వాళ్ళల్లో కూడా ప్రొఫెషనల్స్ ఫాలో అవుతూ ఉండండి. ఓకే, సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ సెప్టెంబర్ 30 నుండి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. కోర్స్ డ్యూరేషన్ అనేది 45 days ఉంటుంది. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే మార్నింగ్ 7 AM to 9 AM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్ తో కండక్ట్ చేస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ అయితే ఉందండి. మరి ఈ కోర్స్ ఎవరు ఎన్రోల్ అవ్వచ్చు? జీరో కోడింగ్ నాలెడ్జ్, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, ఎవరైతే స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఎవరైనా ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైజ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్, ఒకవేళ మీరు లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామని. ఈ కంప్లీట్ రిసోర్స్ అంతా కూడా లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నాం. మీరు ఒకవేళ ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ చేయాల్సింది ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. సిలబస్ ఒక పీడిఎఫ్ తో పాటు ఫ్రీ డెమో కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఆర్ వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేస్తే పైథాన్ లైవ్ క్లాసెస్ మార్నింగ్ బ్యాచ్ కి రిలేటెడ్ గా సిలబస్ ఒక పీడిఎఫ్ తో పాటు ఫ్రీ డెమో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. డెమో వాచ్ చేయండి. డెమో నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి. ఆర్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు తెలుగు లాంగ్వేజ్ లో నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.